గత 2, 3 దశాబ్దాలుగా నిర్వీర్యమైపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి ఏమన్నా ఊపిరి పోస్తాడేమో ఈశ్వరయ్య చూడాలి. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అంటే ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లీడర్, ఆ తర్వాత ఏఐవైఎఫ్ యూత్ లీడర్‌గా అలాగా ఉన్నత స్థితికి చేరాడు. ఒక సామాన్య వ్యక్తి, ఒక ఆశ్రమం ఏది అనాథాశ్రమం లాంటి వాటి దగ్గర నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. ఒక జీవితంలో అద్భుతమైనటువంటి పోరాడి సాధించినటువంటి వాడు. పోరాటాలు తెలిసినటువంటి వాడు. దూకుడుగా ప్రజల సమస్యలు బాగా తెలిసినవాడు. ప్రజల్లో తిరిగేటటువంటి వాడు. అలవాటు ఉన్నటువంటి వాడు. కులపెచ్చలేనటువంటి వాడు. బాధ్యత కలిగిన సమాజం నుంచి వచ్చినటువంటి వాడు. సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాడు ఈశ్వరయ్య ఇప్పుడు ఆ పదవిని అందుకున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా. మరి సిపిఐ గమనం ఎటు అంటే అసలు ఉందా లేదా అన్నటువంటి స్టేజ్‌కి వెళ్ళినటువంటి దశలో ఈశ్వరయ్య ఏమన్నా మార్పు తేగలరేమో చూడాలి.